హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్లోబల్ ఫోరెక్స్ ట్రేడింగ్ అకాడమీ. సో ఈ సిరీస్లో మనం ఫోరెక్స్ ట్రేడింగ్ అంటే ఏంటి, దాన్ని ఎలా చేస్తారు, దాని అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ అయిన ఈ ఫోరెక్స్ ట్రేడింగ్ గురించి, ఈ రెగ్యులేషన్స్ అంటే ఏమిటి, దాని రిస్క్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది, ఎందుకు ఎవరైనా ట్రేడ్ చేయవచ్చు ఆర్ చేయకూడదు అనే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్తో పాటు చాలా క్రూషియల్ పాయింట్స్ వచ్చేసి మనం మాట్లాడుకుందాం. ఈ సిరీస్లో, ఈ ఫోరెక్స్కి సంబంధించిన సిరీస్లో వచ్చేసి చాలా కంప్లీట్గా అంటే 100% అండర్స్టాండ్తో ఫోరెక్స్ ట్రేడింగ్ గురించి చేయగలుగుతారు మీరు. ఓకేనా? ఈ ఫోరెక్స్ ట్రేడింగ్ గురించి, ఎందుకంటే ఫోరెక్స్ ట్రేడింగ్ అనేది మన రెగ్యులర్ స్టాక్ మార్కెట్ మాదిరిగానే స్ట్రైట్ ఫార్వర్డ్గా అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇక్కడ మీరు కనుక గమనిస్తే కనుక మీకోసం కొన్ని స్లైడ్స్ అనేది కూడా క్రియేట్ చేశాను. సో వీటిలో వచ్చేసి మనం మొదటగా ఇంట్రడక్షన్ ఆఫ్ ఫోరెక్స్ ట్రేడింగ్ అంటే ఏంటి. సో వెన్ ఎవర్ యూ వాంట్ ఎక్స్చేంజ్ వన్ కరెన్సీ టు అనదర్ కరెన్సీ, యూ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫోరెక్స్. సో ఫోరెక్స్, ఫారిన్ ఎక్స్చేంజ్, ట్రేడింగ్ ఆఫ్ వన్ కరెన్సీ టు అనదర్ కరెన్సీ అంటే, సో ఒక రకంగా చెప్పాలంటే ఫోరెక్స్ ట్రేడింగ్ అనేది మనం తెలుసుకుందాం ఇక్కడ. సో ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఈక్విటీ ట్రేడింగ్ అంటే ఏంటి, మామూలుగా కంపెనీ యొక్క షేర్స్ పైకి వెళ్తున్నాయా లేదా కిందికి వస్తున్నాయా అని బయింగ్ అని సెల్లింగ్ అని చేస్తూ ఉంటాం, ఈక్విటీ ట్రేడింగ్ అవుతుందన్నమాట. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ సేమ్ ప్లేస్లో ఒక కంట్రీ యొక్క కరెన్సీ, ఓకే, ఒక కంట్రీ యొక్క కరెన్సీ మనం ఇండియన్స్ రూపీస్ అయితే రూపీస్లో అనేసి, యుఎస్లో అయితే డాలర్స్ అనేసి, యూరోపియన్ దేశాలకైతే యూరో అనేసి, ఇలా ఒక కంట్రీ యొక్క స్పెసిఫిక్ కరెన్సీ పైకి వెళ్తుందా లేదా కిందికి వస్తుందా అని దాన్ని ట్రేడ్ తీసుకుంటే దాన్ని ఫోరెక్స్ ట్రేడింగ్ అంటారు. ఓకేనా? దాన్ని ఫోరెక్స్ ట్రేడింగ్ అంటారు. చాలా సింపుల్గా మీకు ఇక్కడ చెప్తున్నా. ఈ సిరీస్ చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు చాలా సపోర్ట్గా కూడా ఉంటుంది ఫోరెక్స్లో. సో నెక్స్ట్ పోతే హూ పార్టిసిపేట్స్ ఇన్ ఫోరెక్స్ ట్రేడింగ్ అండ్ వై. సో ఇక్కడ చూస్తే కనుక ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కరెన్సీకి సంబంధించిన మార్కెట్ అనమాట ఈ ఫోరెక్స్ అనేది. సో ఈ మార్కెట్లో పలు రకాల వ్యక్తులు కానీ సంస్థలు కానీ పాల్గొంటూ ఉంటాయి. సో వారు ఎందుకు ట్రేడ్ చేస్తారనేది ఇక్కడ మనము క్లియర్గా మాట్లాడుకుందాం. మొదట సెంట్రల్ బ్యాంక్స్. సో ఈ సెంట్రల్ బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ మీరు కనుక గమనిస్తే కనుక మొదట మీకు సెంట్రల్ బ్యాంక్స్ గురించి మాట్లాడుతున్నాను. సో ఈ సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఈ దేశం యొక్క కరెన్సీ విలువను నియంత్రించడానికి, ఓకే, లైక్ సెంట్రల్ బ్యాంక్స్ తమ దేశం యొక్క కరెన్సీని బలపరచడానికి లేదా కరెన్సీని బలహీనపరచడానికి ఈ ఫోరెక్స్ లో కొనుగోలు చేస్తూ ఉంటారు అనమాట. సో అందుకని ఈ సెంట్రల్ బ్యాంక్స్ వచ్చేసి ఇన్వాల్వ్ అయింటాయి. లైక్ ఇంట్రెస్ట్ రేట్స్ నిర్ణయించడం. సో వడ్డీ రేట్లు పెంచితే ఏమవుతుంది, కరెన్సీ విలువ బలపడుతుంది. అట్లానే వడ్డీ రేట్లు తగ్గిస్తే ఏమవుతుంది, కరెన్సీ విలువ ఆటోమేటిక్ గా బలహీనపడుతుంట. కాబట్టి ట్రేడర్లు వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ యొక్క నిర్ణయాలను వచ్చేసి ఎక్కువగా ఫాలో అవుతారనమాట. సో ఎప్పుడైతే ఈ సెంట్రల్ బ్యాంకులు విదేశీ మార్క నిల్వలు ఏవైతే ఉన్నాయో లైక్ యుఎస్డి కానీ గోల్డ్ కానీ ఇతర కరెన్సీలో నిల్వలను చేస్తూ ఉంటాయి అనమాట ఎక్కువగా. సో నెక్స్ట్ పోతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ బ్రోకర్స్. లైక్ బ్రోకర్స్ అంటే ఏంటి, మనకు జీరోదా, లెస్బ్లో, అప్స్టాక్ ఏంటి ఇలా ఏవైతే ఉన్నాయో ఇవి వీటిని బ్రోకర్స్ అంటారు అనమాట. సో అక్కడ ఆ కంపెనీలు సో కస్టమర్ల యొక్క కరెన్సీని మార్పిడి చేయడానికి లేక లాభం కోసం వచ్చేసి కరెన్సీ ట్రేడింగ్ చేయడానికి లేదా అంతర్జాతీయ లావాదేవీలు నిర్వహించడానికి ఈ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అనేవాళ్ళు ఎక్కువగా వచ్చేసి ఇన్వాల్వ్ అయి ఉంటారు అనమాట. నెక్స్ట్ పోతే దీనికి సంబంధించిన ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. దీనికి సంబంధించింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అంటే ఏంటంటే సో విదేశీ వ్యాపారాల కోసము ఈ కరెన్సీ మార్పిడి అవసరం ఉంటుంది అనమాట. లైక్ మనం ఇండియాలో ఉన్నాం, మనకు వచ్చేసి రూపీస్లో ఉంటుంది. యుఎస్లో వాళ్ళతో డీల్ చేయాలనుకున్నాం అనుకో, వాళ్ళ కరెన్సీ ఏంది యుఎస్డి. సో వాళ్ళకు అంటే మన ఈ ఇద్దరి మధ్య లావాదేవీలు జరగడానికి ఈ కరెన్సీ అనేది అంటే ఈ ఫోరెక్స్ అనేది బాగా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. లైక్ ఎక్స్పోర్ట్స్ చేసుకోవాలనుకుంటున్నాం, ఓకే, మొదటి పాయింట్ ఏంది ఇక్కడ ఎక్స్పోర్ట్స్ చేసుకోవాలనుకుంటున్నాం. ఉదాహరణకు విదేశీ వస్తువులు, ఉత్పత్తులు, దానికి సంబంధించి ఎక్స్పోర్ట్స్ అంటే ఏంది, భారత్ నుంచి అమెరికాకు వచ్చేసి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాం, లైక్ మసాలాలు కానీ ఐటీ సేవలు కానీ. సో అప్పుడు ఈ ఫోరెక్స్ అనేది యూజ్ చేస్తారంట. ఎందుకు, అక్కడ యూఎస్డీలో కానీ యూరోలో కానీ జీబీపీ అంటే విదేశీ కరెన్సీలో డబ్బు అందుకుంటారు కాబట్టి ఆ డబ్బును భారత్లోకి మార్చుకోవాలి కదా, అందుకోసం ఫోరెక్స్ మార్కెట్లో కరెన్సీని మార్చాల్సి వస్తుంది. సో ఎగుమతిదారు, ఓకేనా. అలాగే ఇంపోర్ట్స్, సో విదేశీ వస్తువుల నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేసే కంపెనీలు కానీ వ్యక్తులు కానీ. ఉదాహరణకు భారత్కి అమెరికా వచ్చేసి ఆయిల్ కొనుగోలు చేయాలనుకుంటుంది, ఓకే, భారత్కి. సో చైనా నుంచి మొబైల్ను మనము వచ్చేసి కొనుగోలు చేయాలనుకుంటున్నాం, అందుకొచ్చేసి ఈ ఫోరెక్స్ అనేది యూజ్ చేస్తారనమాట. ఓకేనా? సో ఇక్కడ ఏంది యూఎస్డి, యూఆర్ వంటి కరెన్సీని కొనుగోలు చేస్తారంట. సో అలాగే ఇండివిజువల్ ట్రేడర్స్ అంటే ఎవరు ఉంటారు, సాధారణంగా మనలాంటి వాళ్ళు ట్రేడర్స్ చేసేవాళ్ళు అనమాట. సో లాభం కోసం టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్
అంటే చిన్న మొత్తంతో పెట్టుబడులతో కూడిన ట్రేడింగ్ అవకాశం అనమాట. చిన్న మొత్తాలతో అంటే ఈ ఫోరెక్స్ అనేది 24 అవర్స్ వచ్చేసి 24 గంటల మార్కెట్ కాబట్టి చాలా మంది ఇక్కడ ఇండివిజువల్ ట్రేడర్స్ అనేది ఈ మార్కెట్ ను ఫాలో అవుతూ ట్రేడ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ ఫోరెక్స్ వల్ల ఎందుకు అంటే ఈ ఫోరెక్స్ సంబంధించి చెప్పాలంటే ఇట్లా అంటే అడ్వాంటేజెస్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మనము ఇంకొంచెం క్లియర్ గా తెలుసుకుందాము. ఓ రకంగా చెప్పాలంటే ఈ ఫోరెక్స్ లో ట్రేడింగ్ ఎందుకు చేయాలి అని ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్, అధిక లిక్విడిటీ అనేది ఉంటుంది. సో 24 గంటల ట్రేడింగ్ అవకాశం అనేది ఉంటుంది. అలాగే చిన్న క్యాపిటల్తో కూడా మనం వచ్చేసి ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉంటాం అనమాట. సో అలాగే లివరేజ్ దాని పొజిషన్స్ తీసుకునే అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో లివరేజ్ ద్వారా వచ్చేసి అలాగే కరెన్సీ విలువలు పెరిగినా లేక తగ్గినా ఓకే లాభం పొందే అవకాశం అనేది మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఎవరైనా ఇక్కడ ఏంటంటే ఫోరెక్స్ లో ట్రేడింగ్ అనేది చేయవచ్చు, కానీ అనుభవము, రిస్క్ మేనేజ్మెంట్, సరైన శిక్షణ లేకుండా ఫోరెక్స్ ట్రేడింగ్ చేయడం అనేది చాలా ప్రమాదకరమైన విషయము. ఓకేనా, ఒక క్లారిటీ వచ్చింది కదా. అంటే ఈ సిరీస్ లో మనం ఇప్పటికీ ఏమేమి తెలుసుకుంటున్నాము ఇక్కడ. సో ఫోరెక్స్ గురించి ఓ రకంగా చెప్పాలంటే ఫోరెక్స్ గురించి వాట్ ఈస్ ఫోరెక్స్ అనేది మాట్లాడుకున్నాము. అలాగే ఈ సిరీస్ లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉంటారు ఈ ఫోరెక్స్ ట్రేడింగ్ లో అనేది ఆ టాపిక్ పైన కూడా మనం ఇక్కడ మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ టాపిక్ లో వచ్చేసి అడ్వాంటేజెస్ ఆఫ్ ఫోరెక్స్ ట్రేడింగ్. సో ఇక్కడ దీని గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్.